మీ యొక్క సహవాసాలు, చెడు సహవాసాల వైపు, చెడు అలవాట్ల వైపు, ఇవన్నీ బానిసత్వపు లక్షణాలు అన్నమాట. త్రాగటానికి, స్మోకింగ్, అలాగే డ్రింకింగ్, వీటన్నిటికీ అలవాటు చేసి మిమ్మల్ని బానిసలుగా చేసుకొని వాడి యొక్క చేతుల్లో మిమ్మలను కట్టు బానిసలుగా బంధించేస్తున్నాడు. యువత ఈ విషయాన్ని గ్రహించడం, యువత ఈ విషయాన్ని వారి సంతోషముగా భావిస్తూ ఆనందిస్తూ లీనమైపోతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే, మీరు బానిసపు బ్రతుకులు బ్రతుకుతున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభువు ఈరోజు నిన్ను ప్రేమించి ఏ బానిసత్వంలో నువ్వు మగ్గిపోతున్నావో నా యేసయ్య తన వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బానిసత్వంలో నుండి నువ్వు బయటికి రావాలా.